బ్లెస్సింగ్స్ తీసుకునేవాడు. సో వాళ్ళు వచ్చి సార్ మీ పాట పాడుతున్నాను సార్ అనేవాళ్ళు ఆ సింగర్స్. వెరీ గుడ్, డెఫినెట్గా హ్యాపీ అమ్మా, ఆల్ ది బెస్ట్ అని చెప్పేవాడిని. ఎంతమంది రైటర్లు వచ్చినా చక్రి పక్కన కూర్చొని చక్రితో పాటు భోజనం చేసి రైటర్స్లో నేను ఒకన్నా. అంటే నేను కందుకొండ ఇద్దరం బాగా క్లోజ్. సో ఎప్పుడు విభేదాలు వచ్చేవి కాదు, చక్రికి నాకు చిన్న పొరపచ్చాలు వచ్చేవి కాదు. ఏ వచ్చినా సిద్ధాంతపరంగానే వచ్చినా కూడా నేను కొద్దిగా అలిగి వెళ్ళిపోయారంటే మళ్ళీ ఫోన్ చేసేవాడు చక్రి, సారీ అన్నా నువ్వు అర్జెంట్ రా అని ఏడ్చేసేవాడు ఫోన్లో. వెళ్ళిపోతాడు అంటే ఎక్కువసేపు కూర్చుని ఇక వెళ్తా చక్రి మార్నింగ్ వర్క్ ఉంది నాకంటే, ఇంకంతే వెళ్తావా, నాకు నువ్వు వెళ్ళిపోతే గాలి ఆడదన్నా ఊపిరి ఆడదన్నా నువ్వు కాసేపు కూర్చోని అనేవాడు. మళ్ళీ అలాగా తెల్లవారు కూర్చున్న సందర్భాలు చాలా ఉన్నాయి చక్రితో. చక్రితోటి మన పూరి జగన్నాథ్ గారికి ఉన్న అనుబంధం కానీ పెద్ద వంశీ గారితో ఉన్న అనుబంధం కానీ మీకు బాగా సాన్నిధ్యంగా తెలుసు. అతనితో ఎలా ఉండేది రిలేషన్ అనేది అతని గురించి పూరి గారు బాగా ఇష్టపడతారు చక్రిని, తమ్ముడని పిలుస్తారు. వంశీ గారు అయితే వేరే అబ్బాయిని పిలుస్తారు, మంచిగా తిట్టినట్టే మాట్లాడతారు. అంటే అంత చనువు వాళ్ళిద్దరికి. చక్రి అంకుల్ అంటాడు వంశీ గారిని, పూరి గారిని మాత్రం ఇప్పుడు అన్నయ్య అంటాడు. సో పూరి గారు కూడా చాలా అంటే కెరీర్ స్టార్టింగ్లో చాలా ఇచ్చి చక్రి స్టాండర్డ్ అంటే స్థాయి పెంచడానికి కారణమైన వాళ్ళు పూరి జగన్నాథ్ గారు, వంశీ గారు, రవిబాబు, అల్ల రవిబాబు, వీళ్ళందరూ చక్రి నుంచి పూర్తి స్థాయిలో సంగీతం తీసుకోగలిగారు. సో వాళ్ళు చక్రితో అలవాటు పెడితే వేరే మ్యూజిక్ తోటి వెళ్ళలేరు. అలా ఉంటుంది చక్రితో వాతావరణం. ఫ్రెండ్షిప్ కానీ ఎప్పుడు లేదని పద్ధతి ఉండదు. ఒక దశలో చక్రి సినిమాలన్నీ ఒక పూర్తి స్థాయిలో చాలా పెద్ద సినిమాలన్నీ చేశారు. ఇటీవల కాలంలో కొద్దిగా అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి, అందుకు అనేది కాదు కాబట్టి ఎప్పటికైనా ఎవరికైనా ఇప్పుడు అందరూ సక్సెస్ఫుల్ గానే జీవితాన్ని ఫినిష్ చేయలేరు కదా. నాకు లాస్ట్ ఇయర్ నాకు తగ్గిన సినిమాలు. సో అది కొత్త తరం వస్తుంటుంది. లేకపోతే మనతో పనిచేసిన డైరెక్టర్లకి సక్సెస్ లేక మనం పెట్టుకోవడానికి, వాళ్ళు సక్సెస్ లేకపోవడం వల్ల సినిమాలు రాకపోతే మన ఎంత ఫ్రెండ్ అయినా మన నలుగురు ఫ్రెండ్స్ వెనకబడిపోతే మనం కూడా ఆటోమేటిక్గా వెనకబడతాం. సో అది వస్తుంటే వెళ్తుంటే దాని గురించి నేను పట్టించుకోను. చక్రి కూడా ఎప్పుడు ధైర్యం చెప్తుంటా, చక్రి నీ అంత మగవాళ్ళు లేడు, నువ్వు చాలా అద్భుతాలు చేసావు, చాలా తక్కువ ఏజ్లో చేసావు, వస్తుంది మళ్ళీ వస్తుంది. ఒకసారి పోయింది ఇంకోసారి వస్తుంది. మనం ఇది కూడా ఎక్స్పెక్ట్ చేసావా? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నువ్వు హీరో హోండా స్ప్లెండర్ మీద తిరిగాడు, నేను కరెంట్ హోండా మీద తిరిగాడిని. అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. లైఫ్ కావాలనుకున్నాం కానీ వస్తుందని అనుకోలేదు. వస్తుంది మళ్ళీ కష్టపడ్డమే. ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడే ఎతకాలి. మనలో ఏమైనా లోపాలు ఉంటే మాత్రం సరిదిద్దుకోవాలి చక్రి. టైం మార్నింగ్ లేవడం, వాకింగ్ చేయడం అన్నీ పెట్టుకోవాలి చక్రి. వాళ్ళు ఇచ్చిన టైం చేయాలని చెప్పేవాడిని. సో అలాగే చేస్తాననేవాడు. నాకు తెలిసి 1 month 2 months నుంచి మార్చుకున్నాడు పద్ధతి కూడా. సో త్వరగా ఇంటికి వెళ్ళిపోవడం నేర్చుకున్నాడు, త్వరగా భోజనం చేయడం. సో ఇంటి నుంచే ఫుడ్ తెచ్చుకోవడం, ఉడికించిన కూరగాయలు కానీ అవి. నాకు ఫోన్ చేసి రవాణా అందరూ ఏవో అంటున్నారు, నేను తినేస్తాను చూడు నేను ఎలా తింటున్నానో, తగ్గించాను ఇప్పుడు అని చెప్పాడు. నేను మంచి మార్పే బాగుంటుంది అనుకున్నాను. నేను చెప్పాను లేదా నీకే హెల్త్ ప్రాబ్లం చక్రి అని. సో నేను దీని తర్వాత అయితే కలవలేదు. అంటే దీనికి ముందర